అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారను గూర్చి ఈమె నా చెల్లెలని చెప్పాను కనుక గెరారు రాజైన అబీమెలెకు. ఎవరైనా గెరారు రాజైన అబీమెలెకు ఎవరైనా అండర్లైన్ చేసుకోండి. కింగ్, ఆర్డినరీ మ్యాన్ కాదైనా, ఒక రాజు కదా. మనలాగా ఏదో ఉద్యోగం చేసుకుంటూ చిన్న వ్యాపారం చేసుకుంటూ పాపాలు చేస్తూ అపవిత్రుడు కాదు ఆయన. ఆయనకు భయం ఉంది, దేవుడు అంటే భయం ఉంది. ఆయన నీతిగా బ్రతుకుతున్నాడు, నీతిమంతుడు. చూద్దాం. శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. ఎవరంటే ఈ అబీమెలెకు సారాను చూశాడంట. చూసినప్పుడు ఎవరు చెప్పారు ఆయనకి, ఆయన దగ్గర పనిచేసేవాళ్ళు ఎవరో చెప్పారు, అట్లా పలాని మరి ఒక స్త్రీ చాలా అందంగా ఉంది అని రాజుగారికి చెప్పగానే వెంటనే ఆమెని పిలిపించాడు. ఇక్కడ అబ్రహాము ఒక అబద్ధం చెప్పాడు. ఏంటంటే ఈమె నా చెల్లెలు అని చెప్పాడు, అన్న చెల్లెలు అని చెప్పాడు. సరే మంచిది. ఈయన ఏం చేశాడు, చదవమా. రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడవు సుమా అని చెప్పాను. ఇక్కడ ఏం జరిగింది, అబీమెలెకు అంటే ఆయనకి ఎట్లాంటి అధికారం ఉందంటే ఎంతమంది అయినా పెళ్లి చేసుకోవచ్చు రాజులు, తెలుసా. ఆ దేశంలో ఎవరు నచ్చినా తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. ఇక్కడ అదే జరిగింది. కాకపోతే ఈయన దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి రాజు. ఎవరైనా చెప్పాలి అందరూ, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి రాజు. ఈయన స్వప్నమందు ఎవరు కనబడ్డారు ఈయనకి? ఎవరి మాట వినబడింది? ఎవరండి? దేవుడు స్వప్నమందు అబీమెలెకు ఆయన వద్దకు వచ్చి ఏం చెప్పాడంటే, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పాను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు, ప్రభువా ఏమన్నాడు ఇక్కడ? ప్రభువా, ఇట్టి నీతిగల జనం ఏమన్నాడు? ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా. అంటే ఏంటి? దేవునికి కోపం వస్తే ఆ దేశాన్ని నాశనము చేసేస్తాడు దేవుడు. రాజుగా ఉన్న నిన్ను ఏం చేస్తాడు? నీ కిరీటం తీసేస్తాడు, నీ అధికారం తీసేస్తాడు, నీ చైర్ని వేరొకరికి ఇచ్చేస్తాడు. నీ దేవుడు అట్లాంటి దేవుడు. నువ్వు కాకపోతే ఇంకొకరు కదా. ఒకవేళ పాస్టర్ పవన్ గర్వపడ్డాడు అనుకోండి, ఏం చేస్తాడు? నన్ను తీసి పక్కన పెడతాడు. నువ్వు కాకపోతే ఇంకొకడు, అంతే కదా. దేవునికి కావాల్సిందంటే భయభక్తులు కలిగి విశ్వాసముతో దేవునిని ఘనపరచువారు కావాలి. నీతి న్యాయములతో ఆ రాజ్యాన్ని ఏలువాడు కావాలి, అపవిత్రుడు కాదు. దేవుడు రాజుతో మాట్లాడాడు, ఆయన భయపడిపోయాడు, వణికిపోయాడు. ఆయన చెప్తున్నాడు అంటే దేవునికి ఈయన ఒక వివరణ ఇచ్చుకుంటున్నాడు. ఆ తప్పు ఎలా జరిగింది అనే దానిపైన ఆయన వివరణ ఇస్తున్నాడు దేవునికి. అయ్యా, నేను ఏ తప్పు చేయలేదు, నాకు ఏ తప్పు నేను చేయలేదు ఇక్కడ. ఎందుకంటే అబ్రహాము అనే వ్యక్తి ఈమెకు అన్న, ఈమె నా చెల్లెలు అని చెప్పి ఆమెను తీసుకొని వచ్చాడు. ఈమెకు పెళ్ళయిందని, ఈమెకు భర్త ఉన్నాడని నాకు తెలియదు అన్నాడా? చదువుమా. ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను. ఆమె కూడా చెప్పిందంట, ఎందుకు సారకు పిల్లలు కాలేదు, ఎందుకు ఆలస్యమైంది
అని చాలామంది బాధపడ్డారు. వాగ్దానం ఉన్నప్పటికీ కూడా ఆమెకు పిల్లలు కాకపోవడము అది ఎంతో వేదన మిగిల్చింది. ఎంతోమంది అనుకున్నారు మరి ఆమె కూడా వృద్ధాప్యంలో మరి ఆమె నవ్వింది అని ఒక మాట బైబిల్లో రాయబడి ఉంది. ఎందుకు నవ్వాల్సి వచ్చింది? ఈ వయసులో, ఈ వృద్ధాప్యంలో నాకు పిల్లలు అవుతారా అని నవ్విందంట. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా, మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను. చేతులతో ఏ దోషము చేయక, ఏమన్నా నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి యథార్థ హృదయముతో ఈ పని చేసి తిని అందుకు దేవుడు, అవును యథార్థ హృదయముతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు ఎంత మంచివాడంటే, నువ్వు యథార్థంగా నువ్వు జీవిస్తే కదా, నువ్వు యథార్థంగా జీవిస్తే నీ జీవితంలో నీ ద్వారా పొరపాటు చేయనీయడు దేవుడు. హల్లెలూయా. నీ మనసు నిన్ను తొందర పెట్టినా, అపవాది నిన్ను మోసం చేసినా, మనుషులు మోసము చేసినా దేవుడు నీవు మోసపోకుండా చేస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? మోసపోకుండా చేస్తాడు. దేవుడు అంటున్నాడు ఇక్కడ, అందుకు దేవుడు, నీవు యథార్థ హృదయముతో దీనిని చేసితివని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. హల్లెలూయా. ఇక్కడ ఈ వ్యక్తి కావాలని తప్పు చేయలేదు, ఆమెను ముట్టలేదు. దేవుడు ఆమెను ముట్టకుండా ఈయన హృదయాన్ని మార్చాడు, ఈయనని గద్దించాడు, ఈయనతో మాట్లాడాడు. తర్వాత కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. హల్లెలూయా. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, ఎందుకంటే అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనుమని స్వప్నమందు అతనితో చెప్పెను. ఆయనకు డ్రీమ్ వచ్చింది కదా, కళలు, కొన్ని కళలు వస్తాయి. ఏంటంటే నిన్ను మేల్కొల్పడానికి కాదు కానీ, భయపెట్టడానికి కాదు కానీ, నీ తప్పులను సరిదిద్దడానికి దేవుడు స్వప్నము ద్వారా నీతో మాట్లాడతాడు కదా. హల్లెలూయా. ఈ రోజు కోసం దేవుడు సిద్ధపరిచి ఇక్కడ ఉన్న వారిలో కొంతమందికి ఈ వాక్యం అవసరమని తెలిసి ఈ వాక్యాన్ని దేవుడు వారికి బోధిస్తాడు. దాన్ని నువ్వు సరిగ్గా తీసుకోగలిగితే, సరిగ్గా నువ్వు అర్థం చేసుకొని నీ లైఫ్లో దాన్ని నువ్వు పాటించగలిగితే నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. హల్లెలూయా. నీ కర్స్ బ్రేక్ అవుతుంది. హల్లెలూయా. బ్రేక్ త్రూ, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ నువ్వు చూస్తావు. శాపము నుండి విడుదల పొంది నీ జీవితము ఫలించుట అనేది నువ్వు చూస్తావు. హల్లెలూయా. ఈ వ్యక్తి కావాలని తప్పు చేయలేదు, ఆమెను తీసుకొని వెళ్ళాడు. ఎందుకంటే ఆమెకు పెళ్ళి కాలేదు అన్న ఒకే ఒక రీజన్. అది దేవుడు చూశాడు. దేవుడు ఇతడు తప్పు చేయకూడదు అనుకున్నాడు, ఆపేశాడు. ఏంటో మాట్లాడాడు స్వప్నమంతా. తర్వాత 8వ వచనం, తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులని వారికి వినిపించినప్పుడు ఆ మనుష్యులు మిగుల భయపడిరి. చూడండి, ఇక్కడ ఎందుకు దేవుడు ఇతనికి బయలుపరిచాడు? పొరపాటున కూడా ఇతడు తప్పుడు చేయకూడదు. ఎందుకంటే ఇతడు దేవునికి భయపడే వ్యక్తి, నీతిమంతుడు. కొంతమంది ఏమనుకుంటారంటే ఈయనకేం తెలుసండి నా గురించి, దేవుడు బయలుపరుస్తాడు.
నువ్వు ఒకవేళ నువ్వు తెలియకుండా నువ్వు మోసం చేస్తున్నావేమో, నువ్వు తెలియకుండా నువ్వు మాట్లాడుతున్నావేమో, నువ్వు తెలియకుండా ఇబ్బంది పెడుతున్నావేమో, దేవుడు వారికి బయలుపరుస్తాడు. ఎందుకంటే వారు ప్రార్థన పరులు, విశ్వాసులు, దేవునికి లోబడి ఉండేవారు, దేవునితో నడిచేవారు, దేవునిని ఆశ్రయించేవారు. ప్రతిదానికి దేవుడు మాట్లాడతాడు, బయలుపరుస్తాడు, సమాధానం ఇస్తాడు, వాక్యం ద్వారా బోధిస్తాడు. కొంతమంది వ్యక్తులు ఉంటారు, పెద్ద మనుషులు, వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఆదివారం మందిరానికి ఎందుకు వెళ్తారంటే దేవుడు మాట్లాడతాడు, దేవుడు మాట్లాడినటువంటి మాటలను విని వచ్చి వారి జీవితంలో మాటల ప్రకారంగా వారు బ్రతుకుతారు. నేను చాలామందిని ఇప్పటివరకు నా జీవితంలో నేను చూశాను. వయసులో పెద్దవారు, వారు ఖచ్చితంగా మందిరానికి వెళ్ళే అలవాటు వారికి ఉంటుంది. ఒకవేళ ఆ రోజు మందిరానికి వెళ్ళకపోతే నిజంగా చెప్తున్నా, వారం అంతా కూడా వాళ్ళకు నిజంగా ఆరోగ్యము మరి మంచిగా ఉన్నా కూడా వారి హృదయమో బాధతో ఉంటుంది. ఏదో కోల్పోయామన్నా పరిగెత్తి 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 ఒక దగ్గర ఆగిపోవాలా. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా, నీతో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. ఈరోజు నీతో ఉండి నీకు సపోర్ట్ చేసిన వాళ్ళు రేపు నీ పక్కన ఉండరు. ఎవరైనా సరే, ఆఖరికి నీ సొంత వారైనా కదా, నువ్వు కన్నా నీ పిల్లలైనా, ఇంకెవరైనా సరే, చివరకు నువ్వు డిపెండ్ అవ్వాల్సింది దేవుని పైన. హల్లెలూయా. నువ్వు వచ్చింది అక్కడి నుంచి, వెళ్ళేది అక్కడికి. కాబట్టి ఇక్కడ బ్రతికినంత కాలము నువ్వు దేవునికి మహిమకరంగా జీవించు, ఆయన ఘనతనివ్వు, నీతిగా బ్రతుకు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించు. కష్టం వచ్చింది కదా అని చెప్పేసి దేవుని విడిచిపెట్టొద్దు. బాధలు వచ్చాయి కదా అని దేవునికి దూరంగా ఉండకూడదు. నువ్వు ఎప్పుడు కూడా దేవునికి దగ్గరగా ఉండు. దేవుడు నీతో మాట్లాడి, నీ కష్టకాలములో దేవుడు నీతో మాట్లాడి నిన్ను తప్పిస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను కాపాడుతాడు ఆయన. హల్లెలూయా.